హాయ్ అండి, నేను అయితే కుడుములు చేస్తున్నాను బియ్యం గుడితోటి. శనగపప్పు అయితే టీ గ్లాసులో శనగపప్పు నానేసుకున్నాను అనమాట. ఒక గంట పైన నానేసుకుని ఆ నీళ్ళతోటి అయితే నేను గ్యాస్ మీద అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ పప్పు ఉడికిలాగా, అలాగే పావు కేజీ కంటే ఎక్కువ బియ్యం రవ్వ తీసుకున్నాను. బియ్యం రవ్వ అన్నది మొరుంగా ఉండాలి, అప్పుడే కుడుములు కూడా బాగా వస్తాయి అన్నమాట. మీరు ఇంట్లో ఆడుకున్నా సరే, మిల్క్ ఇచ్చుకున్నా సరే, కడిగేసుకుని వస్తే ఆరబెట్టుకుని మిల్క్ ఇచ్చుకోవాలి. మొత్తానికి వస్తే నేను 3 గ్లాసులు నీళ్ళు అన్నది వేస్తున్నానండి. అంటే పావు కేజీ బియ్యం రవ్వకి అంటే బాగా మొరుంగా ఉన్నది కాబట్టి. ప్రతి పొంగు వచ్చింది కాబట్టి పొంగంతా తీసేసుకోవాలి. పొంగు వచ్చింది కాబట్టి పొంగంతా తీసేసుకున్నాక బాగా కొంచెం ఉడకనివ్వాలి. ఇప్పుడు అయితే బాగా మెత్తగా కూర తీసుకున్న కొబ్బరి కూర వేస్తున్నాను. కొబ్బరి కూర కంపల్సరీగా పచ్చిది కావాలి, ఎండుది అయితే టేస్ట్ ఉండదు. తర్వాత కూడా కుడుములు కూడా నూనె కొంచెం వస్తాయి. అది ఒకసారి పొంగు వచ్చిదా కొంచెం దాంట్లోనే రుచికి సరిపడగా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు వస్తే పొంగు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నేను వస్తే పావు కేజీ కంటే కొంచెం ఎక్కువగా బియ్యం రవ్వ వేస్తున్నాను అన్నమాట. చిన్నప్పుడు కోతలు అవి అవుతే కనుక ఈ కుడుములు చేసి పనులకి ఎత్తుకోరు అన్నమాట. ఇప్పుడు కొంచెంసేపు మగ్గాలి. కొంచెంసేపు మూత పెట్టేసుకుని ఒకసారి మూత తీసి బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కుడుములు అన్నది చేస్తానికి కొంచెం చల్లారాలి. మూత పెట్టి ఉంచుతాను, అక్కడక్కడ పొలుకున్న మగ్గిపోతుంది. అప్పుడు ఇలాగా దింపేసుకుని పక్కన వేరే పెనం పెట్టుకున్నాను. కొంచెం నెయ్యి వేసుకున్నాను. కుడుములు ఉన్నాయి కదా, పిండి వేసాం కదా, దాంట్లోకి వస్తే నెయ్యి మంటిది. కొంచెం జీలకర్ర వేస్తున్నాను, కొంచెం లైట్గా వేసుకోవాలి. వేగిపోయింది కదా, ఇప్పుడు జీలకర్ర నెయ్యిది దీంట్లో వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. కుడుములు పోతే పిండి రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, చల్లరిలోగా చట్నీకి అన్నది రెడీ చేస్తున్నాను. అలాగే 2 చెంచాలు మంచినూనె వేసుకున్నాను కొబ్బరికాయ పచ్చడికి. అదే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడైతే మినపప్పు ఒక గుప్పెడు తీసుకోవాలి. గ్యాస్ వెలిగించాలనుకుని వెలిగించకుండానే పప్పులు వేసేస్తాను తొందరగా. అలాగే వేస్తే తొందరగా ఆగమాట. ఇప్పుడు వస్తే ధనియాలు, ఇప్పుడు కొద్దిగా కరివేపాకు. తాలింపు పెట్టం కాబట్టి ముందుగానే వేసుకోవాలి. కారానికి ఎండుమిరపకాయలు, ఇప్పుడు ఎల్లుల్లిపాయలు. ఎల్లుల్లిపాయలు పొట్టు తీయకుండానే వేసుకోవాలి పచ్చడిలో. నిమ్మకాయ సైజు అంతా చింతపండు, అలాగే కొబ్బరి ముక్కలు కట్ చేసుకున్నది, పచ్చి కొబ్బరి. ఇప్పుడు ఇదేం తాలింపు పెట్టుకున్నాం. కొన్ని వాటర్ వేసుకుని, నలగకపోతే కనుక కొన్ని వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరికాయ ముక్కలు ఈ చింతపండు కూడా వేసిపోయిన తర్వాత. మినపప్పు అంటే చాలా మంచిది. కొబ్బరికాయ చాలామంది ప్లెయిన్ కొబ్బరికాయ తినరు, అందుకనే మినపప్పు వేసుకుంటే ఇది కొబ్బరికాయకి మినపప్పుకి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ట్రై చేయకపోతే కనుక ఇలాగ కొబ్బరి పచ్చడి ట్రై చేయండి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేస్తుంది. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అయితే మిక్సీలో వేసుకోవాలి. నేనైతే రుచికి సరిపడగా సాల్ట్ వేసుకున్నాను, కొన్ని నీళ్ళు వేసుకుని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇప్పుడు పచ్చడి అయితే అయిపోయింది కాబట్టి ఒక గిన్నెలోకి అన్నది తీసేస్తున్నాను. ఇప్పుడు పచ్చడి వేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కుడుములు అన్నది ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. కాబట్టి జీలకర్ర వేసుకుని బాగా కలిపేసుకున్నాను. నెయ్యి తినలేని వాళ్ళు అయితే కనుక పక్క తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. కొంచెం ముందుగా అయితే ఇడ్లీ పాత్ర తీసుకున్నాను, దాంట్లో సరిపడేది వాటర్ వేసుకోవాలి.
ఈ సైజ్ మాత్రం చేసుకుంటే కుడుములు ఉన్నాయి బాగుంటాయి, తిన్నట్టు ఉంటాయి అన్నమాట. బాగా చిన్న చిన్నవి కంటాను. ఇప్పుడు ఇవి నెయ్యి వేయలే, నెయ్యి ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాయి ఇలా వచ్చినాయి, ఇలా చేశాను. అలాగని మొత్తం కూడా చేసేసుకోవాలి. కుడుములు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు అయితే మూత పెట్టుకోవాలి. ఇప్పుడు అయితే ఉడికిపోయినాయి, చూస్తారా ఉడికిపోయినాయి. ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. 10 నిమిషాలు ఉన్నాయి, కుడుములు రెడీ అండి.